కురుక్షేత్ర మహాసంగ్రామంలో మూడో రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది కేవలం మరో యుద్ధదినం కాదు. ఇందులో శపథాలున్నాయి, అద్భుతమైన వ్యూహాలున్నాయి, చివరికి దైవమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఒక మహానాటకంలా సాగిందా రోజు. అసలేం జరిగిందో వివరంగా చూద్దాం పదండి. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, అంధరాజైన ధృతరాష్ట్రుడు చాలా ఆతృతగా అడిగిన ఒక ప్రశ్నతో. ఆయన కళ్ళు కనిపించవు కదా. సో యుద్ధభూమిలో ఏం జరుగుతుందో సంజయుడు వివరిస్తుంటే వింటున్నాడు. ఇప్పుడు మనం కూడా సంజయుడు మాటల ద్వారానే ఆ భీకర యుద్ధాన్ని చూడబోతున్నామన్నమాట. మూడో రోజు ఉదయం యుద్ధభూమిలో ఇక నిశ్శబ్దమనేది లేదు. రెండు వైపులా ఉన్న సైన్యాలు కేవలం సైనికుల గుంపులుగా కాదు, ప్రాణమున్న భయంకరమైన వ్యూహాలుగా నిలబడ్డాయి. ఇది అసలైన వ్యూహాల పోరాటం. ఒకవైపు కౌరవులు గరుడపక్షి ఆకారంలో తమ సైన్యాన్ని నిలబెట్టారు. ఆ గరుడపక్షికి పదునైన ముక్కుల ముందు నిలబడింది ఎవరంటే సాక్షాత్తు భీష్మపితామహుడు. మరి వీళ్లనెదుర్కోవడానికి పాండవులేం చేశారంటే అర్ధచంద్రవ్యూహం పన్నారు. అంటే నెలవంకలా వంగి శత్రువును అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు రెడీగా ఉన్నారన్నమాట. ఇక శంఖాలు పూరించారు. యుద్ధం స్టార్ట్ అయింది. అంతే, క్షణాల్లో యుద్ధభూమి మొత్తం భయంకరమైన గందరగోళంతో నిండిపోయింది. అందరికన్నా ముందు పితామహుడు భీష్ముడు తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ప్రళయ రుద్రుడిలా మారిపోయాడు. చూస్తుండగానే యుద్ధభూమి మొత్తం రక్తంతో నిండిపోయింది. ఒక రక్తపు నదిలా మారింది. ఒకవైపు అర్జునుడు యముడిలా కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. మరోవైపు మామూలు సైనికులు కూడా ఏనుగులని పడగొట్టేంత భీకరంగా పోరాడుతున్నారు. సరిగ్గా అప్పుడే యుద్ధం ఒక మలుపు తీసుకుంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు తన మాయాశక్తితో విజృంభించాడు. అతని దెబ్బకి కౌరవుల రాజు దుర్యోధనుడు నిలబడలేక రథంలోనే స్పృహతప్పి పడిపోయాడు. ఇంకేముంది, తమ రాజు పడిపోవడం చూసి కౌరవ సైన్యం భయంతో పారిపోవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి దుర్యోధనుడికి స్పృహ వచ్చింది. కాని అతనికి బాధ కలగలేదు, అవమానం వేసింది. నేరుగా భీష్ముడు ద్రోణుడి దగ్గరికెళ్ళి వాళ్లని నిలదీశాడు. మీరు చూస్తుండగానే మన సైన్యం పారిపోతోంది, మీరు సరిగ్గా పోరాడట్లేదు అంటూ వాళ్ల నిబద్ధతనే ప్రశ్నించాడు. ఆ మాటలు, ఆ నిందలు పితామహుల్లో నిద్రపోతున్న ప్రళయాన్ని తట్టిలేపాయి. దుర్యోధనుడి మాటలకి భీష్ముడు చాలా గాయపడ్డాడు. సరే, ఆ సవాలుని స్వీకరించాడు. పాండవులని గెలవడం దేవతలకి కూడా సాధ్యం కాదు, అయినా సరే నా పరాక్రమం ఏంటో చూపిస్తాను చూడు అన్నట్టుగా తన పూర్తి శక్తితో తన భయంకరమైన ప్రతాపాన్ని పాండవ సైన్యం మీద చూపించడానికి రెడీ అయ్యాడు. ఆ ఒక్క క్షణంలో యుద్ధం రూపురేఖలే మారిపోయాయి. అంతే, భీష్ముడి విధ్వంసం మొదలైంది. అది మామూలుగా లేదు, ఊహకు కూడా అందదు. ఏనుగులు కొండల్లా కూలిపోతున్నాయి. యుద్ధభూమి మొత్తం రక్తం మాంసంతో బురదబురదైపోయింది. అక్కడక్కడ పడి ఉన్న కవచాలు ఆ రక్తపు మడుగులో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఎంత భయంకరమైన దృశ్యమో కదా. ఇప్పుడు ఆ రోజులో జరిగిన అత్యంత కీలకమైన నాటకీయమైన ఘటానికి వచ్చేశాం. ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడే తను చేసిన ఒక పవిత్రమైన శపథాన్ని బ్రేక్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఎందుకలా? భీష్ముడి ప్రతాపం ముందు ఎవరూ నిలబడలేకపోతున్నారు. ఇది చూసి కృష్ణుడికి ఆందోళన మొదలైంది. ఇక లాభం లేదనుకుని అర్జునుడు వైపు తిరిగి, అర్జునా, అటు చూడు, భీష్ముడు యముడ్లా వస్తున్నాడు. అతని ఆపగలిగేది నువ్వొక్కడవే, నువ్వే ఇప్పుడు మనల్ని కాపాడాలి అని చెప్పాడు. కాని ఏం లాభం? పరిస్థితి అప్పటికే చేయి దాడిపోతోంది. భీష్ముడు వేస్తున్న బాణాల వర్షంలో అర్జునుడి రథం అసలు కనబడట్లేదు. మొత్తం బాణాలతో కప్పబడిపోయింది. ఎంత పెద్ద విలుకాడైనా అర్జునుడు కూడా ఆ దాడి ముందు ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఒకవైపు తన సైన్యం చెల్లా చెదురైపోతోంది, మరోవైపు అర్జునుడు నిస్సహాయంగా చూస్తున్నాడు. ఇదంతా చూశాక కృష్ణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను యుద్ధంలో ఆయుధం పట్టను అని చేసిన తన శపథాన్ని తానే పక్కన పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణం బహుశా సమస్త లోకం శ్వాస బిగబట్టి చూసింటుంది. కృష్ణుడు రథం దిగాడు. తన సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. భీష్ముడిని అంతం చేయడానికి నేరుగా ఆయన వైపు నడిచాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. కృష్ణుడిని చూసి భీష్ముడు భయపడతాడనుకుంటే పొరపాటే. ఆయన భయపడలేదు, పైగా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎందుకంటే సాక్షాత్తూ ఆ భగవంతుడి చేతిలో మరణించడం కన్నా గొప్ప అదృష్టమేముంటుంది. అందుకే, రా దేవాదిదేవా, నన్ను సంహరించి నాకు మోక్షం ప్రసాదించు అని ఆహ్వానించాడు. ఈ ఇద్దరి మధ్య ఈ భయంకరమైన ఘర్షణను ఆపింది ఎవరు? అర్జునుడు.
అతని అభ్యర్థనతో సీన్ మొత్తం మారిపోయింది. కృష్ణుడు అలా వెళ్లడం చూసి అర్జునుడు పరుగు పరుగున వచ్చాడు. వచ్చి ఆయన కాళ్లమీద పడిపోయాడు. మాధవా, నువ్వు నీ ప్రతిజ్ఞను వదిలేయొద్దు. నీ పాదాలమీద ఒట్టు. నేను నా సర్వశక్తులు ఒడ్డి పోరాడతాను. వీళ్లందర్నీ నేనే సంహరిస్తాను. దయచేసి వెనక్కి వచ్చెయ్ అని ప్రాధేయపడ్డాడు. అర్జునుడు అలా వేడుకోవడంతో అటువైపు సూర్యుడు కూడా అస్తమిస్తుండటంతో ఆ రోజు భీకర యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. చూశారా, కృష్ణుడు నిజంగా యుద్ధం చేయలేదు, కాని ఆయన చర్య పాండవ సైన్యంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆయన తిరిగి రథమెక్కి తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శబ్దంతో పాండవ సైనికుల్లో మళ్లీ కొత్త ధైర్యమొచ్చింది. ఆ తరువాత పోరాటం మరింత తీవ్రమైంది. అర్జునుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. శక్తివంతమైన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేసేశాడు. ఫైనల్గా సూర్యాస్తమయం అయ్యింది. దాంతో మూడో రోజు యుద్ధం ముగిసింది. సైన్యాలన్నీ తమ తమ శిబిరాలకు వెనుదిరిగాయి. ఈ మూడో రోజు యుద్ధం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక మంచి పనికోసం లేదా ఒక గొప్ప లక్ష్యం కోసం మనం చేసిన ఒక పవిత్రమైన ప్రమాణాన్ని లేదా శపథాన్ని ఉల్లంఘించడం ఎంతవరకు సమర్థనీయం? ఇది ధర్మమేనా? దీని గురించి ఆలోచించాలి.